పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్తలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై ఈ 4 సువార్తల్లో 12 మంది అపోస్తలులు ఉన్నారు. వీరికే కాక 70 మంది శిష్యులు ఉన్నారు. వీరే కాక 500 ఉన్నారు. వీరే కాక 5000 మంది ఉన్నారు. వీరే కాక చాలా గొప్ప జనసమూహం కూడా ఉంది. వీళ్ళందరూ ఆయన శిష్యులే. అపోస్తలులు చెప్తాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి వాళ్ళందరినీ నాకు శిష్యులుగా చేయండి అని చెప్తాడు. దేవునికి స్తుతి. ఈయన తనకు తాను ఏంటన్నది ఒక 7 మాటలు ప్రత్యక్షపరచుకున్నాడు. తనకు తాను ఎవరు ఏమై ఉన్నాడో మనకు తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈయన మొదటిగా జీవాహారాన్ని నేను. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనంలో రాయబడి ఉంటుంది. అలాగే 48వ వచనంలో కూడా ఒక మాట ఉంది, చదువుతారా? అందుకు యేసు వారితో ఇట్లన్నాడు, జీవాహారము నేను, నా ఎద్దకు వచ్చేవాడు ఏమాత్రము ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచడు, ఎప్పుడు దప్పికొనడు. 48వ వచనం, విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక మాట ఏం చెప్తాడంటే, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారాన్ని నేను. పితరులు మన్నాను తిని చనిపోవదురు కానీ నా శరీరము తిని నా రక్తము తాగున వాడు అంచు దినమున తిరిగి మరలా లేస్తాడు. అందుకే జీవాహారం నేనే, నేనే జీవం, నేనే మార్గం, నేనే సత్యం. ఈ మాట ఆయన మరలా బయటపరుస్తుంటాడు. ఒకసారి చూస్తారా మాట ఎక్కడ ఉందో? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గం, సత్యము, జీవమునై ఉన్నాను, నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి ఎదురు రాడు. హల్లెలూయా. ఆయన జీవము, మార్గము, సత్యమై ఉన్నాడు. ఆయన శరీరం ఎవరైతే తింటాడో ఆయన యొద్దకు వెళ్ళేవాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు ప్రతి ఒక్కరు తిరిగి లెగిస్తాడు. ఆయనలోనే నిత్య జీవం ఉంది. ఆయన మార్గాలు రమ్య మార్గాలు. ఆయన త్రోవల్లో ఎలాంటి అపాయాలు, ఆపదలు, ఎలాంటి దుష్టక్రియలు ఏముంటావు. ఆయన సత్యవంతుడు, ఆయన మోమాటము లేనివాడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు. అందుకే నేనే సత్యం కాబట్టి ఆయన శక్తివంతుడు. ఆయన దగ్గర అబద్ధము, మోసము అలాంటి ఎక్కడ ఆయన ఒప్పుకోడు, వాటిని సహించడు, వాటికి దూరంగా ఉంటాడు. ఆయన నమ్మిన వారు కూడా వాటికి దూరంగా ఉండాలని ఆయన ఉద్దేశం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మనం చదువుతున్నట్టు ఈ యోహాను సువార్తలోని అన్ని విషయాలు ఒక 7 మాటలు ముందుంచుతున్నాను. హల్లెలూయా. చూడండి, లోకానికి నేను వెలుగై ఉన్నాను 8:12 చెప్తున్నాను. యోహాను సువార్త 8:12, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవము వెలుగు కలిగి ఉండేది వారితో చెప్పాను. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు చెప్తాను, నేనే వెలుగు. ఎవరైతే నన్ను వెంబడిస్తారో, ఎవరైతే నాతో ఉంటారో, ఎవరైతే నన్ను కలిగి ఉంటారో వారు చీకట్లో ఉండరు, వారు ఎప్పుడు వెలుగులోనే ఉంటారు. ఎందుకంటే నేనే లోకానికి వెలుగైనా, నేనే వెలుగుని కలుగు చేసేవాడు నేనే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా చెప్తాడు ఆ మాట. చూడండి ఆ మాట మీకు అర్థం అవ్వాలని అది చూపించింది. 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండను, అది లోకములోనికి వచ్చిన ప్రతి మనుషుని వెలిగించుతున్నది. ఆయన లోకములో ఉండెను, లోకము ఆయన మూలముగా కలిగిన, లోకమునకు తెలుసుకొనలేదు. దేవునికి స్తోత్రం. ఆయన
నిజమైన వెలుగు. కాబట్టి జీవాహారం ఆయనే, జీవము మార్గము సత్యము ఆయనే, వెలుగు కూడా ఆయన. హల్లెలూయా. ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వెంబడించేవారు కూడా వారు కూడా చీకట్లో ఉండక వెలుగులో ఉన్నారు. ఆయన వెలుగులో ఉన్నాడంటే పాపం ఆయన ఏర్పాటు చేయలేదు, దోషం ఆయనలో లేదు, కపటం ఆయనలో లేదు. సో ఆయన వెంబడించేవారు కూడా కపటం ఉన్న ఒప్పుకోవడం, దోషం ఉన్న అంగీకరించడం, పాపం చేత అసలే ఊరుకోలేదు. ఆయన ఎలాగైతే వెలుగై ఉన్నాడో మనల్ని కూడా అలా ఉంచాడు. మొదటి యోహాను సువార్త మొదటి అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, 6 వచనంలో చెప్తాడు. చూడండి, 6-7 వచనాల్లో కూడా చక్కగా మాట చెప్తాడు. నేను ఇంకో మాట అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఆయనతో అన్యోన్య సహవాసం గలవారు అవుతాడు. హల్లెలూయా. ఆయన వెలుగైనాడు. నువ్వు ఆయన వెంబడిస్తే, ఆయనతో నడిస్తే, ఆయన కలిగి ఉంటే, ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తే నువ్వు వెలుగులో ఉంటావు. దేవుని స్తోత్రం. వెలుగు నీలో ఉన్నప్పుడు చీకటి నీలో ప్రవేశించు. అంటే దుష్ట క్రియలు, దుష్ట కార్యాలు, దుష్ట సాంగత్యము నువ్వు ఎక్కడ ఎలాంటి వాటికి, కీడికి, ఆపదలకి చోటవు. చెడ్డవారితో సహవాసం చేయి, అబద్ధకులతో నువ్వు సహవాసం చేయి, మోసగాండ్రులతో నువ్వు నడవు, దుష్టుడితో ఎక్కడ వారికి చోటవు, అపహాసులతో కలిసి నువ్వు సహవాసం చేయి. దేవుని స్తోత్రం. ఆయన వెలుగైన. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 7-8 వచనంలో ఒక మాట చెప్తాడు, గొర్రెలకి నేనే ద్వారం. హల్లెలూయా. చదవండి ఒకసారి. గొర్రెల పోవు ద్వారము నేనే, నాకు ముందు వచ్చిన వారు వారందరూ దోచుకుని వారనే అన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారము. నా ద్వారా ఎవరైనా లోపల ప్రవేశించినట్లా వాడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయుచు నుండును. ఆమేన్. హల్లెలూయా. నేనే ద్వారం. నా చేతుల నుండి ఎవడు వాటిని అపహరింపలేదు. అవి నా స్వరం వింటాయి. ఒకవేళ నేను గొర్రెని ఎవరైనా వస్తే వాడి స్వరం వినవై, కానీ నా ద్వారాగా నేనే ఆ గొర్రెలకు దూరమైనాను. నేనే నా మాటకే, నా స్వరం ద్వారా అవి లక్ష్య పెడతాయి, నా మాటే వింటాయి, అవి నన్నే వెంబడిస్తాయి. కాబట్టి నేను వెళ్ళి ఆ ద్వారంలో అవే ప్రవేశిస్తాయి. నేను ప్రవేశించాను కాబట్టి నన్ను వెంబడించి ఆ గొర్రెలు, అంటే ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువాన్ని తండ్రిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరిగా స్వీకరిస్తారో వారందరూ కూడా ఆయన్ని వెంబడిస్తారు, ఆయన మాటే ఉంటారు. మీరు గమనించండి, సాధ్యమైనంత వరకు ప్రతి సంఘంలో సంఘ కాపరికి చాలామంది విశ్వాసులు ఉంటారు. ఆ కాపరి యొక్క స్వరము మైకులో ఎక్కడైనా ఒక వాక్యం అంటే ఇది మా పాస్టర్ గారే అంటారు. దేవునికి స్తోత్రం. మీకు అర్థం కావాలని చెప్తున్నా మాట. ఎక్కడైనా ఒక మీటింగ్ జరుగుతుంది, అక్కడ ఉదయ్ కుమార్ ప్రకటన చేశారనుకోండి, అక్కడ కృపావాణి గారు లేకపోతే అని గారు లేకపోతే ఇద్దరు వరకు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇది పాస్టర్ గారే కదా ఈ మాట. మీకు అర్థం కావాలండి. నా గొర్రెలు నా స్వరం వింటాయి అనడానికి ఒక రుజువు ఆయన గొర్రెలు ద్వారమై ఉన్నాడు. ఆయన గొర్రెలు ఎవడు అపహరింపలేడు. శత్రువుకు అవకాశం ఉండదు, దొంగకి అవకాశం ఉండదు, దుష్టుడు ఎంత మాత్రము అతని చేతుల్లో నుండి లేకపోతే ఆ గొర్రెల ద్వారంలోకి వెళ్ళి వాటిని బయటికి వెలుపలికి తీసుకొని వెళ్ళిపోలేడు దొంగ. దేవునికి స్తోత్రం. ఆయన లోగిట్లో ఉంటారు, ఆయన రెక్కల కింద ఉంటారు, ఆయన అస్తమ చాపుతాడు, ఆయన కౌగిట్లోనే ఉంచుతాడు, ఆయన యొక్క కంచులోనే వాటిని ఆయన దొడ్లోనే పెంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. మంచి కాపరి ఆయన 11:14 యోహాను సువార్త 10:11-14. నేను గొర్రెలకు మంచి కాపరిని. అంతే. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టాడు. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చి విడిచిపెట్టి పారిపోవు. దేవునికి స్తోత్రం. 11వ వచనం, నేను గొర్రెలకి మంచి కాపరిని. 14వ వచనం ఏమన్నాడు? వాటి కొరకు నేను ప్రాణం పెడతా. ఒక సంఘ కాపరి సంఘాన్ని జాగ్రత్తగా నడిపిస్తాడు. ఆత్మీయ స్థితిలో
ఆత్మతో కూడినటి ఉజ్జీవమైన ప్రసంగాలు, సత్యముతో కూడిన సత్యవాక్యాన్ని, పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఆత్మ కలిగి ఆత్మీయంగా సంఘాన్ని కడుతూ ఉంటాడు. ఆ సంఘంలో అందరూ కూడా ఆత్మపూర్ణులై ఉంటారు. దేవునికి స్తోత్రం. ఆ సంఘాన్ని జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఆ గొర్రెలు మేపుతూ పెంచుతూ ఉంటాడు. అలాంటప్పుడు ఆయన చివరికి ఆ గొర్రెల కోసం లేదా ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టడం కూడా వెనక యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టడానికి ఎక్కడ అని ఆలోచన చేయలేదు. మనం ఆయనకి మన పట్ల తండ్రి అప్పగించిన పనిలో మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడంటే, అవసరమైతే తండ్రి నా ప్రాణం పెట్టైనా సరే ఆ దుష్టుల్లోకి వెళ్ళిపోకుండా ఆ దుష్టుల నుంచి తప్పించి నా ప్రాణం పెట్టైనా సరే ఇదిగో ఈ గొర్రెల్ని అప్పగిస్తాను. వారి కొరకు ప్రాణం పెడతాడు. జీవము కలిగిన దేవుడి కొరకు, జీవం కలిగిన దేవుడు తన ప్రేమించే సంఘం కొరకు, తన ప్రేమించే గొర్రెల కొరకు ప్రాణం పెట్టడానికి కూడా ఎంత మాత్రం కూడా ఆయన వెనకాడు. హల్లెలూయా. ఆయనలో జీవము, ఆయన జీవము నిత్య జీవంలో నడిపిస్తాడు. ఆయనలో ఉన్న జీవము నిన్ను బ్రతికింపజేస్తాడు. ఆయనలో ఉన్న జీవము నీకు వెలుగునిచ్చి ఇతరులను ప్రేమించి ఇతరులతో ఐక్యత కలిగి సమాధానం కలిగి ఆ ప్రేమ, ఆ తండ్రి యొక్క ప్రేమను ఇతరులకి పంచే విధముగా ఆయన ఉన్న జీవము నిన్ను జీవింపజేస్తూ ఇతరులు జీవింపజేసేదే ఆ జీవం. అదే క్రీస్తు జీవం, అదే మంచి కాపరి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పునరుద్ధానము నేనే. 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం అంటాడు 25వ వచనంలో, పునరుద్ధానము జీవమును నేనే. హల్లెలూయా. చూడండి మాట 25వ వచనం. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను వల్ల బ్రతుకు. హల్లెలూయా. ఆయన పునరుద్ధానుడు. నువ్వు ఎప్పుడైనా చనిపోయినా తిరిగి మళ్ళీ ఒక దినాన్ని ప్రభుతో నడిచి వస్తావు, ప్రభుతో తిరిగి వస్తావు. చనిపోయి నువ్వు నశించో, యేసు ప్రభు ఎలాగైతే పునరుద్ధారణే తిరిగి లేచి బ్రతికాడో, ఆయన ఆరోహణం ఎలాగైతే నువ్వు చూసావో, ఆయన పునరుద్ధానం ఎట్లాగైతే నువ్వు చూసావో, నీవు కూడా చనిపోయి ఆయన విశ్వాసం ఉంచేవాడు చనిపోయి తిరిగి పునరుద్ధానుడై క్రీస్తుతో పాటు నిన్ను నన్ను ఎదుర్కొంటూ కడవర బూర శబ్దం విన్నప్పుడు వారు వేవేల సైన్యంతో వస్తారు. దేవునికి స్తోత్రం. క్రీస్తు కూడా అప్పుడు వారిని మనం ఎదుర్కొన్నట్టుకు ఆయన విశ్వాసం నుంచి చనిపోయిన అందరూ కూడా తిరిగి మరలా లేస్తారు. మృతులు లేస్తాయి, చనిపోయిన వారు లేస్తారు. ఆయన విశ్వాసం నుంచి వాళ్ళందరూ తిరిగి లేస్తారు. ఆయన రాకడకు వీరు ఎదురుగా వెళ్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఎవరైతే ఉంచుతారో వారు తిరిగి మరలా ఆయనతో ఆ పునరుద్ధాన దినాన తిరిగి లెగిస్తారు. హల్లెలూయా. మీరు పునరుద్ధానులు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా గమనించండి, చివరికి ఒక మాట ఉంది. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనది. నేను ద్రాక్షావల్లిని. హల్లెలూయా. నిజమైన ద్రాక్షావల్లి అట 18వ అధ్యాయం 1-5వ వచనంలో రాయబడి ఉంటుంది. యోహాను సువార్త చూడండి. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 15వ అధ్యాయంలో చెప్తాడు స్పష్టంగా 1-5. నేను నిజమైన ద్రాక్షావల్లిని, నేను నా తండ్రి వ్యవసాయకుడు. ఏ తీగ అయితే ఫలింపదో ఆ తీగను ఏం చేస్తాడంటే ఆయన తీసి పారవేస్తాడు. నువ్వు ఫలించాలని, నువ్వు అభివృద్ధి పొందాలని, ఫలభరితంగా ఉండాలని, నువ్వు దీవెనకరంగా ఉండాలని, సర్వజనులకు ఆశీర్వాదకరంగా నువ్వు సర్వజనులతో వర్ధిల్లాలని ఆయన తన తండ్రితో నేను ఎంటికట్టాడు. వ్యవసాయకుడు అనే తండ్రితో ఆ తీగ క్రీస్తు అనే ద్రాక్షావల్లి, ఆ ద్రాక్షావల్లికి నిన్ను అంటుకట్టి నిన్నొక తీగ ఉంచాడు. ఏ తీగ అయితే క్రీస్తులో ఫలించదో ఆ తీగని వేరు పారేస్తాడట. ఎండిపోయిన తీగలన్నింటినీ తీసుకెళ్ళి ఏం చేస్తాడట, ఒక చోట కుప్పేసి అట్లా కాల్చేస్తాడు.
ఫలించే ప్రతి తీగ వర్ధిల్లుతుంది. ఫలించాలి. బాప్తిసం పొందినట్టు మనం, రక్షణ పొందినట్టు మనం 25 అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, 6 ఏళ్ళు అవుతుంది, సంవత్సరం అవుతుంది, ఫలింపు అనేది నీలో లేదో ఫలింపున ప్రతి తీగను నరికి ఏం చేస్తాడట? పారవేస్తాడు. ఫలించాలి. ఫలించడానికే నువ్వు రక్షణ పొందావు, ఫలించడానికే ప్రార్థన చేస్తున్నావు, ఫలించడానికే మారు మనసు ఉందావు, ఫలించడానికే నీవు క్రీస్తు తండ్రిగా దేవుడిగా నువ్వు అంగీకరించు. నువ్వు ఫలించాలనేసి ఆయన ఉద్దేశం. నువ్వు ఫలించడానికి ఇష్టపడితే ఫలభరితంగా సమస్త జనుల కంటే ఎక్కువగా నిన్ను ఫలింపజేసే దేవుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. నిజమైన ద్రాక్ష వల్లైన ఆ నిజమైన ద్రాక్షవల్లిలో నువ్వు తీగగా ఉండి నువ్వు ఫలించడానికి ఇష్టపడితే దివారాత్రం ఆయన బలిపీఠాన్ని వెతుకుతావు, ఆయన కృపాసనం ఎదుకు వస్తావు, ఆయన మందిర ఆవరణంలో నువ్వు నిలుస్తావు, ఆయన పాదాల చెంతకు వస్తావు. సంఘంలో నువ్వు ఫలిస్తుంటే చూసి ఇది ఎట్లా సాధ్యం, ఇది ఎలా, ఏంటి దీని సీక్రెట్ ఏంటంటే ఆయన పాదాలు వేశారని. ఆయన మందిరమే. దావీదు దేవుని మందిరంలో ఆయన ఒక మాట అడుగుతున్నాడు, 26వ కీర్తన అనుకుంటా. ఆయన అంటాడు, నేను యెహోవా మందిరంలో నివసించుటకు ఒక వరము నిన్ను అడుగుతున్నాను. దేవునికి స్తోత్రం. 27 కానీ 26 కానీ ఒకసారి చూద్దాం. ఏంటంట? యెహోవా మందిరంలో ఆయన నివసించుటకట 4వ వచనంలో చెప్తాడు, ఆయన యొద్ద నేను వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నా. 27వ అధ్యాయం. యెహోవా యొద్ద నేను ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. ఏంటట? యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఫలించాలని ఇది నువ్వు అడగవలసింది. ఫలించే వ్యక్తి మొదట దేవుని పాదాలు అడగాల, దేవుని సన్నిధిని చేరాలని, దేవుని వెతకడం, దేవుణ్ణి కనుగొనడం, దేవుని వెంబడించడం, దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడం, స్తుతించడం, గణపరచడం, కీర్తించడం, కొనియాడడం, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి కృతజ్ఞత కలిగి ఉండుట. నేను ఎప్పుడు నీ సంపూర్ణంగా ఉండాలి, నా ధ్యానం అంతా నీవై ఉండాలి, నా గానం నా ప్రాణం అంతా నీవై ఉండాలి, నా సర్వస్వం నీవై ఉండాలి. దావీదు అందుకే అలాగ అడిగాడండి. అందుకనే దావీదు వర్ధిల్లాడు, దావీదు ఆశీర్వదించబడ్డాడు, దావీదు హెచ్చించబడ్డాడు. దావీదు ఒక్క చోట లేడండి. ఆయన రాజు అయిన తర్వాత దైవజనుడు ప్రవక్త అయిన తర్వాత చక్రవర్తి అయిపోయాడు. హల్లెలూయా. రాజునికే రాజు అంటే చక్రవర్తి అయిపోయాడు దావీదు. అంచెంచులుగా దేవుడు దావీదుని హెచ్చించడానికి కారణం ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండటానికి దేవుని బతిమాలకుండా, అయ్యా ప్రతిరోజు నీ సన్నిధిలో ఉండాలి, అలాంటి వరం నాకు ఈ ఆలయంలో నేను నివసించినట్లుగా, ఈ ఆలయంలో నిన్ను ధ్యానించినట్లుగా, ఈ ఆలయంలో నీ ప్రసన్నతను చూచినట్లుగా నీ సన్నిధిలో వరం అడుగుతున్నాను. దయచేసి నాకు దయచేయి. భక్తులంతా దావీదు అడిగాడు. ఒక్క నిమిషం దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడం. ఎలా వర్తిస్తాం? 7 విషయాలు మనం ముందుంచాడు యోహాను భక్తుడు, శిష్యుడైన యోహాను 7 విషయాలు మనం ముందుంచాడు యోహాను సువార్తలో. 1, జీవాహారం నేనే, నేను లోకానికి వెలుగైనాను, నేనే గొర్రెలకు దూరమై ఉన్నాను, నేను మంచి కాపరిని, పునరుద్ధానము నేనే, జీవము నేనే, మార్గము సత్యము జీవము నేనే ఉన్నాను, నిజమైన ద్రాక్షవల్లిని నేనే, నేను తప్ప వేరొకరు తండ్రి యొద్దకు చేరనేరడు, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరనేరడు. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు దేవుని సన్నిధి వెతుకు, ఫలించడం ప్రారంభిస్తావు. నీ విశ్వాసాన్ని బట్టి ఒక దినాన్న నిత్య జీవంలో నువ్వు మరణించి పునరుద్ధానమై క్రీస్తును తిరిగి లేస్తావు. ఒక దినాన్న క్రీస్తుని ఎదుర్కొంటావు.
ఒక దినాన్న సత్యంలో నువ్వు ఎలా ఉన్నావో, సత్యం ఎలా ఉంటుందో సర్వజనులు నిన్ను బట్టి ఒక మాదిరిగా కనబడతావు. జీవాహారాన్ని క్రీస్తును భుజించడానికి, లేదా క్రీస్తును వెంబడించడానికి, క్రీస్తును నటపడటానికి ఒక మంచి కాపరిగా, ఆ కాపరిని చూసే భాగ్యం, పునరుద్ధానం మనం క్రీస్తుని ఎదుర్కొనే కృప, వెలుగంటే ఏంటో మనం చూడగలుగుతాం, జీవం ఏంటో మనం చూడగలుగుతాం, సత్యం ఏంటో మనం చూడగలుగుతాం, ఎలాంటి మార్గాల్లో నడవగలాలో నేర్చుకోగలుగుతాం. వీళ్ళని గమనించండి. లోకంలో నువ్వు వెలిగింపబడాలి. క్రీస్తు నీలో వెలిగించబడితే నువ్వు లోకానికి వెలుగవుతావు. అనేకులకు వెలిగిస్తామని అంటావు. ఆ వెలికి అనేకులు నీ ఎదురుకు వస్తారు. నేనే జీవము, మార్గము, సత్యం, నా ద్వారా తప్ప తండ్రి ఎదుకు ఎవడనూ చేరలేడు. నీ ద్వారాగా అనేకుల్ని క్రీస్తు యొద్దకు నడిపించు. క్రీస్తు పోలుకులకి నువ్వు మారు, క్రీస్తులా జీవించు. నీవు సంఘానికి, సమాజానికి, నువ్వు ఉన్న గ్రామానికి, పట్టణానికి వెలుగుగా నేను చేస్తాను. నిరంతరము ఫలించి అభివృద్ధి పొందినట్లుగా ప్రతి ఆశీర్వాదానికి యోగ్యుడిగా చేసి నిజమైన ద్రాక్షవరిలా నేను అంటికట్టి నిన్ను ఫలింపజేసే క్రీస్తు నిత్యము నీకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన